హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హౌస్ వైఫ్ హరిత. ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఇంతవరకు బంగారం కొనుక్కోలేకపోయినా, ఇక ముందు కొనుక్కోలేకపోతున్నా, బంగారం కొనుక్కోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. మన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల, డబ్బులు లేకపోవటం వల్ల కొనుక్కోము, అంతే కదా. అయితే మన టైట్ పొజిషన్లో కూడా ఈజీగా ఎలాగా ఒక 4 గ్రాముల గోల్డ్, 4 గ్రాములు అంటే చాలా సింపుల్, చిన్న ఇయర్ రింగ్స్, పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు, ఈజీగా ఎలా కొనుక్కోవచ్చు నేను చెప్తానండి. ఈ ప్లాన్ అయితే ఒక అద్భుతమైనటువంటి ప్లాన్. ఈ ప్లాన్కి అసలు తిరిగే లేదు. అయితే ఈ 4 గ్రాముల బంగారాన్ని ఎలా కొనుక్కోవాలి, చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అంటే ఇంతవరకు ఏమీ కొనుక్కోలేకపోతున్నాము అనుకున్నటువంటి వాళ్ళు చిన్నగా ఎలాగ సేవింగ్ ప్లాన్ మొదలు పెట్టుకోవాలి అనేటటువంటి విషయం అంతా నేను డీటెయిల్గా చెప్తాను. అయితే మీరు కంప్లీట్గా వాచ్ చేస్తేనే మీకు సేవింగ్ ప్లాన్ అర్థమవుతుంది, మీకు సేవ్ చేయాలి అన్నటువంటి ఆలోచన కూడా వస్తుంది. ఏదో ఊరికే స్కిప్ చేసి అక్కడక్కడ చూసారనుకోండి, ఆ ప్లాన్ అర్థమవుతుంది, అంతేగాని దాన్ని మీరు ఫాలో అవ్వలేరు. మీరు ఫాలో అవ్వాలి అంటే తప్పకుండా నా మాటలు వినాలి, తప్పకుండా వీడియో మొత్తం చూడాలి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు ఇష్టమైనటువంటి వాళ్ళకి ఎవరైనా సరే మరి వాళ్ళు కూడా మరి కొనుక్కోవాలి, వాళ్ళు కూడా మరి ఏదన్నా సరే సంపాదించుకోవాలి అనుకుంటే కనుక మన వీడియోస్ వాళ్ళకి చూపించండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే 4 గ్రాముల బంగారంతో ఏమొస్తుంది, 4 గ్రాములతో ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలి అని చెప్పాను. అయితే ఆ ఇయర్ రింగ్స్ అంటే నేను ఊరికి చూపిస్తున్నాను మీకు మోడల్కి, అంటే మీకు గోల్ ఫిక్స్ అవ్వాలి కదా. 4 గ్రాములు అంటే నేను ఇలాంటి ఇయర్ రింగ్స్ వస్తాయి అని చెప్పి చూడండి, ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట 4 గ్రామ్స్లో. ఇది 4 కంటే తక్కువే అనుకుంటానండి, ఓకే 4 అనుకోండి. 4 గ్రామ్స్లో ఇలాంటి చిన్న ఇయర్ రింగ్స్ వస్తాయి అన్నమాట. అయితే ఈ ఇయర్ రింగ్స్ అంటే ఇప్పటి వరకు కూడా మనం ఏమీ సేవ్ చేయలేకపోతున్నాం, నెల చివరి రాగానే డబ్బులు అయిపోతున్నాయి, ఏమీ కొనుక్కోలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ వీడియో వాచ్ చేయండి. ఇదిగోండి చక్కటి ఇయర్ రింగ్స్ అండి. ఇవి నేను పెట్టుకుంటే ఎంతమంది అయితే బాగున్నాయండి, బాగున్నాయి అంటారోనండి బయటికి వెళ్తే. మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే చూడగానే ఇంత సింపుల్గా ఉంటాయి కానీ చాలా బాగున్నాయి అని ఎంతమంది అంటారో అనమాట. ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే వస్తాయండి. చూడండి చక్కగా వైట్ స్టోన్ వచ్చేసి ఇలా వచ్చేసింది. ఇలాంటి ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలి అనుకుంటే ఎలాగా మనము మనీ ప్లాన్ చేసుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి అనేటటువంటి విషయం చెప్తాను మీకు. ఇంకొక ఇయర్ రింగ్స్, ఇది కూడా చాలా లైట్ వెయిట్లోనండి. ఇదిగోండి ఆల్రెడీ ఇవి మీకు చూపించే ఉంటాను, అవి కూడా నేను చూపించాను. కాకపోతే ఇప్పుడు మీకు 4 గ్రామ్స్ ఐడియా రావటం కోసము ఇది 4 కంటే కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు అనుకుంటున్నాను, యాక్చువల్ వెయిట్ నాకు గుర్తులేదు. అయితే ఇవి కూడా చాలా చిన్న ఇయర్ రింగ్స్ అనమాట. అయితే ఇలాంటివి కానీ అలాంటివి కానీ ఎలాంటివైనా సరే ఒక చిన్న పోగులు కొనుక్కోవాలి అంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీరు నా ప్లాన్ని ఇలాగా ఫాలో అవ్వండి అని చెప్పి నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి గోల్డ్ సేవింగ్ ప్లాన్ అనమాట. గోల్డ్ సేవింగ్ ప్లాన్ అంటే మన ఛానల్లో చాలా ఉన్నాయండి ప్లాన్స్. ఇది కంప్లీట్గా వాచ్ చేయండి. ఒకవేళ ఇది నచ్చలేదు అంటే ఇంకొకటి వాచ్ చేయండి మీ ఇష్టం. ఇదైతే నచ్చకుండా ఉండదండి, ఇది ఎవరైనా ఫాలో అవ్వచ్చు అనమాట. ఫిక్స్ యువర్ గోల్. ముందు మీరు ఏదో వీడియో చూసాము వదిలేసాము అనుకోకుండా మనం ఖచ్చితంగా 4 గ్రాముల బంగారం కొనుక్కోవాలి అనేటటువంటిది ఒక గోల్ అయితే పెట్టుకోండి. ఎంతకి మరి ఒక నెలలో అయితే మనం కొనుక్కోలేం కదా, మనం అందరం మిడిల్ క్లాస్ వాళ్ళం కాబట్టి ఒక్క ఇయర్లో 4 గ్రాముల గోల్డ్ కొనుక్కోవాలి అనుకోండి. ఇది వచ్చేసి షార్ట్ టర్మ్ అనమాట, ఇది వచ్చేసి షార్ట్ టర్మ్ ప్లాను. అలాగే మన గోల్ వచ్చేసి ఏంటండి, గోల్డ్ కొనుక్కోవటం కదా. ఈ గోల్డ్ ఎందుకు కొనుక్కోవాలి అంటే గోల్డ్ వచ్చేసి ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే గోల్డ్ రేట్ ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. అలాగే గోల్డ్ ఉంటే మనకి, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఏదైనా అవసరమైనప్పుడు తప్పకుండా టక్మన్ పెట్టేసి ఏదైనా డబ్బులు తెచ్చుకోవటానికైనా, లేదు అంటే గోల్డ్ అనేది మన దగ్గర ఉంటే సంవత్సరాలు పెరిగే కొద్దికి దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అయితే నేను 2 రకాలుగా చెప్తాను ఈ సేవింగ్ ప్లాన్ అనేది. ఒకటి డైలీ సేవింగ్ మెథడ్లో సేవ్ చేసుకోవచ్చండి, లేదు అంటే మంత్లీ సేవింగ్ మెథడ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. మీకు ఈ 2 ప్లాన్స్లో ఏది నచ్చితే అది ఫాలో అవ్వండి, ప్రాబ్లం లేదు. ఈ 2 ప్లాన్స్ వినాలంటే కంప్లీట్గా వీడియో అయితే చూడాలండి. అయితే మనం వచ్చేసి ఈ గోల్డ్ జ్యువెలరీ ఎలాగో కొనుక్కోవాలి అనేది చూద్దామండి. అయితే ఇది వచ్చేసి
ఇంకా నేను నెక్స్ట్ పేజ్లో స్టార్ట్ చేస్తాను సేవింగ్ ప్లాన్ అసలైంది. ఇప్పుడు మనం అసలైన సేవింగ్ ప్లాన్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు మనకి మనీ, గోల్డ్ కావాలి అంటే మనీ కావాలి. ఆ మనీని ఎలా సేవ్ చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ మంత్లీ సేవింగ్ ప్లాన్ అన్నాం కాబట్టి 1 మంత్కి వెళ్ళిపోదాం. 1 మంత్కి వచ్చేసి మనకి 30 డేస్ ఉంటాయి కదా. గోల్డ్ రేట్ చూసుకుందాం. సపోజ్ ఇవాళ గోల్డ్ రేట్ వచ్చేసి సుమారుగా చెప్తున్నాను, మళ్ళీ మీరు అది కాదండి ఇవాళ గోల్డ్ రేట్ ఇది అనకండి, నేను సుమారుగా చెప్తున్నాను. ఏదో 5,820 రూపాయలు అనుకుందాం. అయితే ఈ ట్యాక్సులు ఇవన్నీ కూడా కలుపుకొని మనకి 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి 6,200 రూపాయలకి వస్తుందండి అనుకుందాం. 6,200 రూపాయలు అయితే మనకి 4 గ్రాముల గోల్డ్ వచ్చేసి ఎంత అవుతుంది? మనకి 4 గ్రాముల గోల్డ్ వచ్చేసి మనకి ఇప్పుడు 6,200 కాబట్టి 24,800 రూపాయలు అవుతుందండి. 4 గ్రాముల గోల్డ్ వచ్చేసి 24,800 రూపాయలు అవుతుంది. అంటే సుమారుగా రౌండ్ ఆఫ్ చేసుకుందాం. రౌండ్ ఆఫ్ చేసుకుంటే మనం ఒక 25,000 అయితే మనము సేవ్ చేయాలి కదా 4 గ్రాముల గోల్డ్ కొనుక్కోవటానికి. ఈ 25,000 ఎలా సేవ్ చేయాలి అంటే మన గోల్ ఏంటి? 1 ఇయర్కి అనుకున్నాం కదా ఇందాక. అంటే ఈ 4 గ్రాముల గోల్డ్ కావాలి అంటే 1 మంత్కి వచ్చేసి మనకి 2,085 రూపాయలు సేవ్ చేసుకోవాలండి. 2,085 రూపాయలు మనము సేవ్ చేసుకుంటే 4 గ్రాముల గోల్డ్ 1 ఇయర్ కల్లా కొనుక్కోవచ్చు అనమాట. అలా కాకుండా డే అంటే ప్రతిరోజు ఇంతని సేవ్ చేస్తామనుకున్నారనుకోండి, ఒక్క రోజుకి వచ్చేసి 70 రూపాయలు సేవ్ చేసుకోవాలండి. అయితే మనకి ఇప్పుడు ప్లాన్ ఏంటి అంటే ఒక్క రోజుకి వచ్చేసి 70 రూపాయలు. అదే నెలకు వచ్చేస్తే జీతం వచ్చేవాళ్ళు 2,000 తీసి పక్కన పెడితే సంవత్సరం తిరిగేటప్పటికల్లా కూడా మీ గోల్డ్ అనేది ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ కొనుక్కోవచ్చు. ఇంకా మీరు అంతేకాకుండా ఇప్పుడు పెద్ద ఇయర్ రింగ్స్, పెద్ద బడ్జెట్ కావాలి అంటే వాటి ప్లాన్స్ కూడా నేను చెప్తాను. ముందు మనం చిన్న దాంతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా మన వీడియోస్ చూసి ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాగ ఒక చిన్న సేవింగ్ ప్లాన్తో స్టార్ట్ చేయండి. చాలా బాగుంటుంది, ఈజీగా గోల్డ్ కొనుక్కోవచ్చు. అదండి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్.